13వ వచనము. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచూ ఉండవలెను, అది ఆరిపోకూడదు. ఈరోజు బలిపీఠం మీద మండుచున్న అగ్ని అనే అనుభవాల గురించి మనము ధ్యానం చేసుకుందాము. పాత నిబంధన కాలములో మందిరములోకి ప్రవేశించేవారు మొట్టమొదటగా వారి యొక్క పాప పరిహార బలి నిమిత్తము మందిరముకి గోరుని కానీ కోడిని కానీ మందిరంలోకి తీసుకొచ్చేవారు. అలా తీసుకొచ్చిన యొక్క బలిని అక్కడ మండుచున్న ఆ యొక్క అగ్ని బలిపీఠం మీద వారు మండించి దేవునికి బలి అర్పించేవారు. ఇది పశువులను బలి అర్పించే స్థలము. రెండవ గదిగా మనం చూసుకున్నప్పుడు లోపల మరి యొక్క బలిపీఠము అనేది ఉండేది. అక్కడ ప్రత్యేకంగా ధూప దీప నైవేద్యము నిమిత్తము అక్కడ ఆ యొక్క బలిపీఠం అనేది మండుచూ ఉండేది. మందిరములో 2 రకాలైన బలిపీఠాలు, ఒకటేమో పశువులకు సంబంధించింది, ఒకటేమో ధూపదీప నైవేద్యములకు సంబంధించిన బలిపీఠములు అనేవి కనపడుచు ఉన్నవి. ఈరోజు మన యొక్క హృదయము దేవునికి ఒక ధూపవేదికగా మార్చబడి అందులో నుంచి మన గానస్థుతి గానాలే కానీ దేవునికి కృతజ్ఞత అర్పణలు కానీ అవన్నీ కూడా మనకి దేవునికి చెల్లిస్తూ దేవునికి ఇంపైన బలిపీఠంగా ఎప్పుడు మన హృదయంలో కృతజ్ఞతాస్తుతులు అనేవి చెల్లించు బలిపీఠముగా మన యొక్క హృదయము మార్చబడాలి. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ లోకాసు వార్త 18వ అధ్యాయము ప్రారంభ వచనము. ఇక్కడ బలిపీఠం మీద అగ్ని మండుచూ ఉండాలి అని చెప్తున్నా. మరి అగ్ని మండుచుండే అనుభవం దేని గురించి చెబుతూ ఉంది అంటే ప్రార్థన గురించి మాట్లాడుచుంది. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. అంటే బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచూ ఉండాలి అంటే మనం ఏం చేయాలి? అక్షరార్థంగా నేను మాట్లాడడం లేదు, ఆత్మీయంగా చెప్తున్నాను. ఆ రోజుల్లో వారు ధూపదీప నైవేద్యాలు వేసినట్లుగా మనము కూడా విసుగక నిత్యము ప్రార్థన చేసేవారుగా ఉన్నప్పుడు ఈ యొక్క అగ్ని మండుచూ ఉంటుంది. రెండవది లోకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనము. కాబట్టి మీరు ఇప్పుడు ఎల్లప్పుడూ మెలకువగా నుండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని చెప్పాను. అంటే ఇక్కడ ధూపం నిత్యము మండుచు ఉండాలని చెప్పే కదా. అలా మండుచు ఉండాలంటే విసుగక నిత్యము, అందరూ విసుగక నిత్యము, 2 ఎల్లప్పుడూ మెలకువగా నుండి ప్రార్థన చేయాలి. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. ఆత్మ వలన ప్రతి సమయం అందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉంది. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన అంటే ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలో మనం ఏం చేయాలటండి? మెలకువగా నుండి ప్రతి సమయమందు మెలకువగా నుండి ప్రార్థన చేయాలి. ఇందాక నుంచి 3 విషయాలు చెప్పాను. విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. 2 మెలకువగా నుండి 3 ప్రతి సమయమందునో ప్రతి విషయం అందునో మనం ఏం చేయాలి? మెలకువగా నుండి ప్రార్థన చేయాలి. ఇప్పుడు కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండండి. అంటే నిత్యము బలిపీఠం మీద ఈ ప్రార్థన అనేది మండుచూ ఉండాలంటున్నా. నిత్యం మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రార్థన యందు ఎలాగ ఉండాలి? మనము నిలకడగా, అంటే మనలో ప్రార్థన యందు నిలకడగా ఉండే అనుభవం ఉందా లేదా? నిలకడగా ఉండి ఏమంటున్నాడు? కృతజ్ఞత గలవారై ఉండుటకు
దాని యందు మెలకువగా ఉండండి. అంటే బలిపీఠం మీద నిత్యము ఆ యొక్క మంట మండుచు ఉండాలంటే ప్రార్థన అనే ధూపం ఉండాలి. ఈ ప్రార్థన అనే ధూపము ఆరిపోకోకుండా ఉండాలి అంటే మనం ఎల్లవేళలా ఏం చేయాలి? మెలకువగా ఉండండి. ఇంకొంచెం లోతుగా 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయి అంటే బలిపీఠం మీద మనము మండించవలసింది ఏమిటి అంటే ప్రార్థన. ఈ ప్రార్థన విసుకక నిత్యము ప్రార్థన చేయాలి, మెలకుగా నుండి ప్రార్థన చేయాలి. ప్రతి విషయమందును ప్రతి విధము దానికోసం మనము మెలకుగా నుండి ప్రార్థన చేయాలి. నిలకడగా ప్రార్థనలో నిలకడగా ఉండి ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎన్ని ఆత్మీయమైన అనుభవాలు ఈ యొక్క నిత్యము మండుచుండి ఉండే అనుభవాల్లో మనం నేర్చుకున్నాం చూడండి. అంటే ప్రార్థనలో ఎడతెగక నిలకడగా మెలకువగా ప్రతి సమయంలోనూ విజ్ఞాపన పూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా విసుకక నిత్యము మనము ప్రార్థించేవారముగా ఉన్నప్పుడైతే మన హృదయంలో దేవుని కొరకు ఒక బలిపీఠం వేయగలుగుతాం. ఆ బలిపీఠం మీద ఎల్లప్పుడూ ఆ ధూపం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మందిరములో 2 రకాలైన బలిపీఠాలు ఉన్నాయి. ఒక బలిపీఠము ఎప్పుడు వెలుగుచూ ఉండాలి. ఆ బలిపీఠం వెలుగుచుండ నిమిత్తము పగలు కొంతమంది ఆ ధూపం నిమిత్తం పనిచేసేవారు, నైవేద్యం నిమిత్తం పనిచేసేవారు. తర్వాత కొంత సమయం తర్వాత వేరొక షిఫ్ట్ వారు వచ్చేవారు. వారు ఆ సమయంలో పనిచేసి ఆ దీపాన్ని ఆరిపోకోకుండా చూసేవారు. ఎందుకు అంటే ఇశ్రాయేలు జనాంగము ఎప్పుడూ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేసేవారు. అలా ప్రయాణం చేసే క్రమంలో వారికి నిప్పు అనేది అవసరం. ఆ నిప్పు లేకపోతే వారి యొక్క జీవనం అనేది ముందుకు సాగదు. కాబట్టి ఇప్పుడు ఈ నిప్పు అనేది వారికి అవసరం. కాబట్టి వారి జీవితంలో ఆ నిప్పు ఆరిపోకోకుండా నిమిత్తము అది ఎక్కడ పెట్టారు? ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ నిలిపి మందిరంలో పెట్టారు. ఇప్పుడు దాని నిమిత్తం అనేక మంది ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆరిపోకుండా మెలకుగా నుండి విసుకక నిత్యమో వారు ఏం చేస్తున్నారంటే పని చేస్తున్న వారుగా ఉన్నారు. అట్లాగే మనము కూడా మందిరములో కూడా ఎడతెగక విసుకక మెలకుగా నుండి కృతజ్ఞత గలవారమై మనము ప్రతి విషయమందు ప్రతి సమయంలోనూ మనము ఈ విషయమై ప్రార్థన చేసేవారుగా ఉన్నట్లయితే ఇక్కడ నీ హృదయంలో కూడా ఈ యొక్క బలిపీఠం మీద ఈ ప్రార్థన అనే దీపము నిరంతరము వెలుగుచుండేదిగా ఉంటుంది. అంటే బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచూ ఉండవలే అని అంటూ ఉన్నాము కదా. మరి అలా మండుచూ ఉండాలి అంటే బైబిల్ గ్రంథంలోకి మనం వద్దాం. ఇక్కడ బైబిల్ గ్రంథంలోకి వచ్చినట్లయితే నిర్గమాకాండము 30వ అధ్యాయము 34వ వచనము. మరియు యెహోవా నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి గోపీ చందనములను గంధపు చెక్కను ఈ పరిమళ ద్రవ్యమును స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకుని వాటితో ధూపద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేళకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియు సుగంధ ధూప సంభారము. ఆ రోజుల్లో ఆ ధూప సంభారంలో ఏమేమి వేయాలనేది ప్రత్యేకంగా వాక్య భాగము సెలవిస్తూ ఉంది. అంటే ధూప సంభారంలో వేయవలసిన విషయాలు ఆ రోజు విషయాలు అవి. మరి ఈరోజు మన ప్రార్థన ధూప సంభారంలో ఏమి వేయాలి అంటే 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రారంభం నుంచి మనం చదువుకుందాము. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును
రాజుల కొరకును అధికారుల కొరకును. ఇప్పుడు చూడండి, ఇందాడ ధూప సంభారంలో ఏవేమి వేయాలో 4 రకాలైన విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఇప్పుడు మన ధూప సంభారంలో ఏముండాలి? ఇప్పుడు చదవండి. ప్రార్థనలు మొదటిగా ఏమంటుంది? ప్రార్థనలను, యాచనలను, విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవాలని హెచ్చరించుచున్నాను. ఇప్పుడు ఈ యొక్క 4 విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. మొదటిది విజ్ఞాపనలు. మొదటిది ఏమిటి? విజ్ఞాపన. 2 ప్రార్థన. 3 యాచనలు. 4 కృతజ్ఞత స్తుతులు. అంటే మన ధూప సంభారంలో ఉండవలసిన 4 పదార్థాలు ఇవి. ఆ రోజు యాజకులు తమ ధూప సంభారంలో 4 పదార్థాలను పెట్టుకొని ధూపాన్ని ఆరిపోకోకుండా నిత్యము మండించేవారు. అలాగే మనము మందిరములో, ఇంటి దగ్గర మనము దేవునికి ధూపం వేసేవారుగా ఉన్నాము. కాబట్టి మన ధూప సంభారంలో ఈ 4 రకాలైన విషయాలు ఉండాలి. ఇప్పుడు ఒక చంటిబిడ్డ కథ చెబుతా. ఈ చంటిబిడ్డ కథతో ఈ 4 భాగాలను మనము ముందుకు తీసుకువెళదాం. ఈ చంటిబిడ్డ చిన్ననాటి కాలంలో ఏం చేస్తుంది అంటే మాటికి ఏడుస్తుంది. ఆకలి వేసినా, కింద పడినా, లేకపోతే ఏమి కావాలన్నా ఆ చంటిబిడ్డ ఏడుస్తూ ఉంటుంది. అంటే ఈ చంటిబిడ్డ తన తల్లితో మాట్లాడే సాధనంగా ఏమి ఎంచుకుంది అంటే ఏడుపును ఎంచుకుంది. ఈ వయసులో తల్లి మీద ఈ చంటిబిడ్డ ఆధారపడుతుంది. తల్లి ఈ బిడ్డ ఎప్పుడు ఏడ్చినా ఈ బిడ్డ యొక్క ఏడ్పు తల్లిని ఏం చేస్తుందంటే తొందర పెట్టేలాగా ఉంటుంది. 2వ అనుభవము, ఈ చంటిబిడ్డ ఏమైంది అంటే యవ్వన కాలంలోకి వచ్చింది. యవ్వన కాలంలోకి వచ్చిన చంటిబిడ్డ ఏం చేస్తుంది? ఇప్పుడు డిమాండ్ చేస్తుంది. నాకు ఆ వస్త్రము కొనిస్తేనే స్కూల్కి వెళతాను, నాకు ఆ సైకిల్ కొనిస్తేనే చదువుకుంటాను అని హక్కుపూర్వకంగా ఈ బిడ్డ పెద్దదయ్యి తల్లిదండ్రులను ఏం చేస్తుందంటే డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ఈ బిడ్డ పెద్దదయ్యి పెళ్లి చేసుకుంది. ఏం చేసుకుంది? పెళ్లి చేసుకున్న ఈ బిడ్డ తల్లిదండ్రులను, తనకు పుట్టిన బిడ్డలను, కుటుంబ నిమిత్తము బాధ్యత కలిగి ఈ బిడ్డ ఏం చేస్తుందంటే పని చేస్తూ ఉంది. ఇది 3వ అనుభవము. ఇప్పుడు ఈ బిడ్డ ఇప్పుడు వయసుకు వచ్చి ముసలితనంకి వచ్చింది. ఇప్పుడు మరలా తన ఇంటిలో ఉన్న చంటి బిడ్డలు మిగతా వారందరినీ తన దగ్గరికి చేర్చుకొని, ఇలాగూ మేము బ్రతికాం, ఇలాగూ దేవుని కృపలో మేము ఎదిగాం, ఇలాగూ మేము దేవుని కాపుదల్లో మేము మా కుటుంబాన్ని పెద్ద చేసుకుని మా చేతుల కష్టాయిస్తాన్ని ఆస్వాదించుకున్నాం. ఇట్లా మేము మా భక్తిని కాపాడుకొనొచ్చు, మా బిడ్డలను కూడా భక్తిలో కొనసాగిస్తూ మిమ్మల్ని కూడా భక్తిలో నడిపించుచున్నాం. అంటే ఇది కేవలము దేవుని కృపే అని వృద్ధాప్యంలో ఉన్న ఆ ఎదిగిన ఆ బిడ్డ ఏం చేస్తుందంటే తన కుటుంబంలో ఉన్న చిన్న వారందరికీ ఈ భక్తిని గురించి, దేవుడు తన నడిపించిన విషయాల గురించి కృతజ్ఞతాపూర్వకంగా ఆ చంటి బిడ్డల యొక్క హృదయాల్లో వాక్యము, విశ్వాసము, ప్రార్థన, సహవాసము అనే విత్తనాలను చాలా జాగ్రత్తగా ఆ వృద్ధాప్యంలోకి వచ్చిన వారు ఆ చంటి బిడ్డల యొక్క హృదయాల్లో నాటుచూ ఉన్నారు. ఇప్పుడు ఈ ధూపంలో ఉండవలసిన 4 అనుభవాలు 4 వయసులతో పోల్చి మీతో మాట్లాడిన వాడిగా ఉన్నా. మొదటి వయసు చంటిబిడ్డ వయసు. ఈ చంటిబిడ్డ వయసు ఎప్పుడు తల్లికి దగ్గర నుంచి ఏం కావాలన్నా ఈ చంటిబిడ్డ ఏం చేస్తుంది? ఏడుస్తుంది. ఆహారం కావాలన్నా ఏడుస్తుంది, కింద పడ్డా ఏడుస్తుంది, చీమ గుట్టినా ఏడుస్తుంది, తనకి ఏ బలహీనత వచ్చినా కూడా ఏడుస్తుంది. ఈ ఏడుపు ఏం చేస్తుందంటే తల్లిని తొందర పెడుతుంది. నా బిడ్డకు ఏదో జరిగింది, నా బిడ్డకు ఏదో అయ్యి ఏడుస్తూ ఉన్నాడు అని ఆ బిడ్డను గురించిన ప్రత్యేకమైన శ్రద్ధ, ఎన్ని పనులు ఉన్నా కానీ, ఎంతమంది ఉన్నా కానీ, ఎంత అనుకూలత ఉంది కానీ, బిడ్డ యొక్క ఏడుపు తన యొక్క జీవితంలో మొదటి ప్రాధాన్యతగా ఎంచుకొని ఆమె అన్నిటినీ వదిలి ఆ బిడ్డ యొక్క ఆలన, పాలన, క్షేమాన్ని ఆ తల్లి చూస్తూ ఉన్నది.
ఇప్పుడు మన యొక్క ధూప సంభారములో మనము మొట్టమొదటి ఏ అనుభవంలో నుంచి రావాలి అంటే చిన్న బిడ్డల అనుభవంలో నుంచి రావాలి. ఈ చిన్న బిడ్డల యొక్క అనుభవము ఏది సూచిస్తూ ఉందంటే ఏడుపు సూచిస్తూ ఉంది, దుఃఖము సూచిస్తూ ఉంది, కన్నీటి యొక్క అనుభవాన్ని తెలుపుచూ ఉన్నది. ఈరోజు నీవు నేను దేవుని దగ్గరికి ఒక చంటి బిడ్డలాగా, ఆ తల్లి దగ్గరికి ఆ చంటి బిడ్డ ఏ విధంగా అయితే తన యొక్క ఏడ్పు చేత తన యొక్క అవసరతను తల్లి దగ్గర నుంచి తీర్చుకుంటూ ఉంటుందో, దేవునిలో ఎదుగుచూ ఉన్న మనము, పెరుగుచూ ఉన్న మనము ఏమి చేయాలంటే ప్రతి విషయమందు మనము ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. ఎట్లాగూ ప్రార్థన చేయాలి? చంటి బిడ్డకు మాట లేదు, కానీ మాట లేకపోయినా చంటి బిడ్డ యొక్క ప్రతి విధమైన అనుభవం తల్లికి అర్థమవుతుంది అంటే ఆ బిడ్డ యొక్క ఏడుపే. మరి ఈరోజు దేవుని యొక్క మందిరంలో ఉన్న మనము కూడా ఏం చేయాలంటే ఏడుపును ఒక సాధనంగా మార్చుకోవాలి, దుఃఖమును ఒక సాధనంగా మార్చుకోవాలి, కన్నీటిని ఒక సాధనంగా మార్చుకోవాలి. మన కన్నీటితో దేవునితో మాట్లాడేవారుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో హన్నీన్న ఉంది, హన్నా అనే సహోదరి ఉంది. ఈ అన్నా అన్న సహోదరి తన తోటి కోడలు వైరి అగు పెనిన్నాతో బాధపడుచు ఉన్నది. ఈమె యొక్క హృదయంలోంచి కన్నీరు బయటకు వస్తుంది. ఒక వ్యక్తి ఇక హృదయంలోంచి కన్నీరు బయటకు వస్తుందంటే ఆమె పడుచున్న వెళుచున్న నడుస్తున్న అనుభవాలు ఒక ఎత్తు అయితే, గుండె లోతుల్లో హృదయపు లోతుల్లో గుచ్చుకున్న ఆ గాయాలు మరి ఒక ఎత్తు. అంటే ఆమె పెనిన్న అన్నా యొక్క హృదయంలో సూటి పోటీ మాటలతో గుచ్చిన గాయములు బట్టి మందిరములోకి వచ్చి ఆమె కన్నీటితో ప్రార్థన చేయించినటువంటి అనుభవం అనేది ఇక్కడ ఈ సహోదరికి కనపడుతుంది. బైబిల్ గ్రంథములో మనం చూసుకున్నట్లయితే 1 సమూయేలు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము. బహుదుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, నీ సేవకులైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకులైన నన్ను మరొక జ్ఞాపకము. అంటే ఈ సహోదరి ఏం చేస్తుంది? బహుదుఃఖాక్రాంతురాలై ఏం చేస్తుంది? బహుదుఃఖాక్రాంతురాలై. ఈరోజు మనము కూడా దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి ఈ చంటి బిడ్డ మాదిరిగా ప్రార్థన చేయాలి. చంటి బిడ్డ ఏ విధంగా అయితే ఏడుపుతో తన యొక్క అవసరతను తల్లికి తెలియచేస్తుందో, మనము కూడా దేవుల్లో ఎదిగే క్రమములో, నడిచే క్రమములో మనము కన్నీటిని ఒక ఆయుధంగా మార్చుకొని దేవునితో మాట్లాడేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భంలో ఒక ఇంటికి వచ్చారు. ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటిలోకి అనేక మంది ఆహ్వానించబడ్డారు. ఈమెకి ఆహ్వానం లేకపోయినా కూడా ఆ ఇంటికి వచ్చి ఏం చేసిందంటే తన దగ్గర ఉన్న అత్తరబుడ్డుని పగలగొట్టింది. కన్నీటితో ఏం చేస్తుందంటే ఆ పాదాలు కడిగింది, తన కురులతో ఆ పాదాలను తుడిచింది. ఇప్పుడు ఆ ఇల్లంతా కూడా ఒక రకమైన వాసన, అది సువాసన. అందరికీ వచ్చే సువాసన వేరు, ఈమె కన్నీటి ద్వారా దేవునికి వచ్చుచు ఉన్న సువాసన వేరు. అంటే ఈమె తన కన్నీటితో క్రీస్తు యొక్క పాదములు కడిగినప్పుడు పాపముల గురించిన పశ్చాత్తాపం ఆ యొక్క హృదయపు లోతుల్లో ఎంత లోతుగా ఉన్నదో, ఏ విధముగా పశ్చాత్తాప పడుతుందో యేసుక్రీస్తు ప్రభువారు గమనించారు. కాబట్టి ఆమె యొక్క ప్రార్థన, ఆమె యొక్క కన్నీరు దేవునికి ఎలాగుందంటే ఇంపైన సువాసనగా ఉన్నది. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనము. నీవు లేచి రేయి మొదటి జామున ఆ మొర్రపెట్టుమో, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని హృదయమును కుమ్మరించుము. ఈరోజు వాక్యం నీవు లేచి. చంటిబిడ్డ యొక్క ప్రార్థన, చంటిబిడ్డ యొక్క ఏడుపు కనపడుతుంది ఇక్కడ. రేయి మొదటి జామున చంటిబిడ్డ లేవగానే ఏమంటాడు? అమ్మ టీ, కాఫీ, టిఫిన్ అంటాడా? ఏమంటాడు? బేరం అంటాడు. ఏమంటాడండి? కేవమంటూ అంటాడు. అంతేలాగే మనము కూడా చంటి బిడ్డ వంటి అనుభవంతో లేచి రేయి మొదటి జామున ఏం చేయాలంటున్నాడు? నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు యొక్క సన్నిధిలో నీ యొక్క హృదయమును కుమ్మరించుము. ఇంకొంచెం లోతుగా కీర్తనలు 62వ అధ్యాయము 8వ వచనము. జనులారా
ఆయన యందు నమ్మకి ఉంచడి, ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుము. ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుము. ఎంత చక్కటి మాట అండి. ఈరోజు ఆయన సన్నిధిలో మీ హృదయమును ఏం చేయమంటున్నాడు? కుమ్మరించు. ఇదంతా కూడా మొదటి అనుభవము ఏమిటి అంటే ప్రార్థన. మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెమట రక్తముగా కారునట్లుగా కన్నీటితో ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఆయన మహారోదనతోనూ కన్నీటితోనూ ప్రార్థన చేసినట్లుగా మరి యొక్క సందర్భంలో కనబడుచు ఉన్నది. ఇంకొంచెం లోతుగా మనం చూసుకుని యెషయా రాసిన గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనము. మీరు త్వరపడి కావున ఇప్పుడు చూడండి, మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. ఎట్లా పోసాడటండి? మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసాడు. ఎప్పుడైతే ఇలా మరణము నొందునట్లుగా తన ప్రాణం ధారపోసాడో అది దేవునికి ఎలాగుందంటే అండి, ఇంపైన సువాసనగా మార్చబడింది. ఇంపైన ధూప సంభారముగా దేవునికి అది మార్చబడింది. మొదటి అనుభవము ఇక్కడ కన్నీటి యొక్క అనుభవము, ప్రార్థన అనుభవము. ఒక మిషనరీ ఒక ప్రాంతంలో సేవ చేయడానికి వెళ్ళాడు. ఎంత సేవ చేసినా ఆ సేవలో పురోగతి లేదు, వృద్ధి లేదు. సంఘంలో ఆ యొక్క విశ్వాసుల యొక్క క్రమం అనేది, విశ్వాసుల యొక్క సంఖ్య అనేది లేదు. వెంటనే ఆ మిషనరీ దుఃఖముతో తన ఇంటికి వచ్చేద్దాము అనుకున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడాడు, నిజంగా నువ్వు ఎంతో దూరం నుంచి ఇక్కడ సేవ చేయడానికి వచ్చావు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సేవ చేయాలని తలంపు నీలో ఉంది, కానీ సేవ నిమిత్తమై ఎంత కన్నీరు కార్చావు, సంఘం నిమిత్తమై ఎంత కన్నీరు కార్చావు, ఆత్మల భారం నిమిత్తమై ఎంత కన్నీరు కార్చావో నాకు చూపించు అని దేవుడు ఆ యొక్క యవ్వన మిషనరీతో మాట్లాడినప్పుడు ఆ యవ్వన మిషనరీ సిగ్గు తెచ్చుకొని ఆ రోజు ఏం చేశారంటే సేవ నిమిత్తము, సంఘం నిమిత్తము, ఆత్మల భారం నిమిత్తము ప్రతిరోజు కన్నీటితో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అతడు కన్నీరు పెరిగే కొలది ఏం జరిగిందో తెలుసా? సంఘము క్షేమకరమైన అనుభవంలో వృద్ధి చెందడం ప్రారంభించింది. గడిగలో చెప్దాం. అతడు ఎంత కన్నీరు కారుస్తున్నాడో అంతగా సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచబడుచు ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబం నిమిత్తము, బిడ్డల నిమిత్తము, ఆరోగ్య నిమిత్తము, ఆర్థికపరమైన విషయాల నిమిత్తము ఒక తల్లివిగా, తండ్రిగా నీవు ఎంత కన్నీరు కారుస్తూ ఉంటావో ఆ కన్నీరు ఏం చేస్తుందంటే నీ సరిహద్దులను, ఆత్మీయమైన సరిహద్దులను, అదేవిధముగా ఆ యొక్క శారీరకమైన సరిహద్దులో దేవుడు విస్తరించునుగాక. హల్లెలూయా. మొదటి అనుభవము ఇక్కడ ఏం కనపడుతుందంటే ప్రార్థన. ఈ ధూప సంభారములు వేయవలసింది ఏమిటో తెలుసా? ప్రార్థన. ఈరోజు నీ జీవితంలో ఈ ప్రార్థన ఎడతెగక ఉండవలను, నిత్యము ఉండవలను, విసుకక ఉండవలను, మెలకువగా ఉండవలనని దేవుడు యొక్క వాక్యము స్పష్టంగా చెబుతుంది. రెండవ అనుభవము ఏమని చెప్తుంది? విజ్ఞాపన అంటుంది కదా. మొదటిది ఈ విజ్ఞాపన. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ప్రార్థన. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనము. ఆయన తెల్లవారుచున్నది గనక అతడు నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీయును అనెను. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయును. అంటే మొదటి ప్రార్థన ఏం చెప్పాను? ఏడుపుతో చేస్తుంది. ఈ చంటి బిడ్డ ఏమి అడగాలన్నా ఏడుపే. రెండవది, ఈ బిడ్డ ఎదిగిన బిడ్డ ఏం చేస్తుంది? డిమాండ్ చేస్తుంది. ఏం చేస్తుంది? డిమాండ్ చేస్తుంది. నాకు అది కొనిస్తేనే, ఇది కొనిస్తేనే, అది ఇస్తేనే, ఇది ఇస్తేనే. ఇప్పుడు ఈ అనుభవంలోకి మనం రావాలి. ఎవరిని డిమాండ్ చేయాలి? దేవుణ్ణి డిమాండ్ చేయాలి. ఇలా డిమాండ్ చేసేవారిలో మంచి డిమాండ్ చేసే ఆయన ఒక అతను ఉన్నాడు. ఆయన ఎవరు తెలుసా? యాకోబు గారు. ఆయన ఎవరు? యాకోబు గారు. ఈయనకి ఎంత డిమాండ్ చేయాలి, ఎప్పుడు డిమాండ్ చేయాలి బాగా తెలుసు. అందుకే ఈయన అంటాడు, నీవు నన్ను దీవిస్తేనే కానీ
నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనివ్వను. ఆదికాండం 32:26 చూసుకున్నట్లయితే, తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను పోనివ్వను. తర్వాత ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అనెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. యాకోబు అనబడదు. ఎంత చక్కటి డిమాండ్తో కూడిన ప్రార్థన చూడండి. ఈ చంటి బిడ్డ ఎదిగిన తర్వాత, యవ్వన కాలం వచ్చిన తర్వాత ఈ బిడ్డ డిమాండ్తో బ్రతుకుతూ ఉంటాడు. తల్లిదండ్రులను డిమాండ్ చేస్తూ బ్రతుకుతూ ఉంటాడు. ఆత్మీయతలో మనం ఎదిగిన తర్వాత మన ప్రార్థనను ఇలాగ ఉండాలి. అయ్యా, నీవు నన్ను దీవిస్తేనే కానీ నీవు నన్ను యాకోబు ఏ విధంగా అయితే ఒక ఆజ్ఞాపూర్వకంగా ప్రార్థన చేస్తున్నావు, ఒక డిమాండ్ పూర్వకంగా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు కూడా ఆత్మీయతలు ఎదిగితే అట్లా దేవుని దగ్గర పట్టుబట్టి ప్రార్థన చేయగలుగుతా. అయ్యా, ఇదిగో నేను సంఘాన్ని నిర్మించుకోవాలి, సేవ చేయాలి, అట్లాగే ఇదిగో నాయన అనేక మంది యొక్క ఆత్మను రక్షించగలగాలి అని ఒక ఎదిగిన ఈ దైవ సేవకురాలు ఏం చేస్తుందంటే దేవుని దగ్గర అడిగి గోజాడుకుంది కాబట్టి ఆత్మీయ తల్లి గారు సంఘాన్ని నిర్మించుకున్న వారుగా ఉన్నారు. దేవుని యొక్క సేవను బలముగా జరిగించిన వారుగా ఉన్నారు. నేను కంటి చూపును పొందుకోవాలి అని అడిగిన వారుగా ఉన్నారు. ఆ కంటి చూపును వారు పొందుకున్న వారుగా ఉన్నారు. ఈరోజు నీవు దేవుని దగ్గర ఇటువంటి విజ్ఞాపన ప్రార్థనలు, ఇటువంటి ప్రార్థనలు అనేవి నీవు చేసేవాడుగా ఉన్నాడు. ఏలియా మనమంటి స్వభావం కలిగిన వాడే, కానీ ఆకాశం నుండి అగ్ని దిగివచ్చు వరకు అతడు ఏం చేశాడు? ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. ఆ ప్రాంతంలో యెహోవాయే దేవుడు అని తెలుసుకున్నట్లుగా, జనులైన వారి ముందు దేవుని యొక్క నామాన్ని మహిమపరచినట్లుగా అతడు గొప్ప ప్రార్థన చేసి, అయ్యా వీరు తెలుసుకోవాలి, ఈరోజు జనుల్లోని శక్తి ఏమిటో తెలుసుకోవాలి అని డిమాండ్ పూర్తిగా ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం నుంచి అని ఏం దింపాడు తెలుసా? అగ్ని దింపితేనే కానీ నీ శక్తి ఏమిటో వీరు నీ గురించి వారు తెలుసుకోరు అని అగ్ని దింపుట ద్వారా ఏలియా ఆ ప్రాంతవాసులందరికీ దేవుని యొక్క శక్తి ఏమిటో తెలియజేసేలా చేశాడు. ఇప్పుడు మనము ఎలాంటి ప్రార్థన చేయాలి? మనము పోరాడునది ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతో మనం పోరాడుచున్నాం కాబట్టి మనము ఏం చేయాలంటే ఇట్లా డిమాండ్తో, అయ్యా నీవు నాకు సర్వాంగ కవచం ఇస్తేనే కానీ నాకు శిరస్త్రాణం, రక్షణ శిరస్త్రాణం, సత్యం అనే దట్టి, నీతి అనే దాలు, ఇవన్నీ నాకు ఇస్తేనే కానీ ప్రభువా నేను వాడిని జయించలేను అన్నట్లుగా దేవుణ్ణి ఏం చేయాలంటే డిమాండ్ చేస్తూ ప్రార్థన అనేది చేయాలి. ఇంకా అయ్యా ఈ లోకములో ఏముందంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం ఉన్నది, దానిలో నేను పడిపోకోకుండా ఉండాలి ప్రభువా అని పాపములో పడిపోకుండా నిమిత్తము నాయన నా కన్నులు నాయన పాపమును చూడకోకుండా తిప్పివేయము అన్నట్లుగా డిమాండ్ చేస్తూ నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. అయ్యా ఈరోజు సంఘం యొక్క బిడ్డలైన వారు విశ్వాసంలో ఎదుగు నిమిత్తము, వారి ఆరోగ్య నిమిత్తం ప్రార్థన చేస్తున్నా, అవసరతల నిమిత్తం ప్రార్థన చేస్తున్నా, క్షేమం నిమిత్తం ప్రార్థన చేస్తున్నా, నువ్వు కార్యం చేస్తేనే కానీ ఆ బిడ్డలైన వారు నాయన సంఘములో విశ్వాసంలో నిలబడలేరు, ఆత్మీయతలు ఎదగలేరు, నువ్వు కార్యం చేయాలి అని వారు డిమాండ్ చేస్తూ ఆత్మీయులైన వారు ఏం చేస్తారంటే సంఘక్షేమ నిమిత్తము, ఆత్మీయమైన ఆధ్యాత్మికమైన అంతస్తులో వారి ఎదుగు నిమిత్తము అనేక మంది వారి డిమాండ్తో కూడిన ప్రార్థన అనేది చేసిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. కొంచెము మనం చూసుకున్నట్లు, అయ్యా నేను పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవాలి అన్నట్లుగా నువ్వేం చేయాలంటే డిమాండ్ చేస్తూ ప్రార్థన చేయాలి. ఇక్కడ బబులోను దేశంలో నెబుకద్నెజరు ఉన్నాడండి. ఆ నెబుకద్నెజరు ఉన్నప్పుడు అతను ఏం చేస్తున్నాడు తెలుసు? నాకు ఒక కల వచ్చింది, ఆ కల భావం చెప్పకపోతే అందరిని చంపేస్తానంటున్నాడు. ఇప్పుడు దానియేలు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అయ్యా ఈ లోకములో బుద్ధివంతులు ఉన్నారు, జ్ఞానులైన వారు ఉన్నారు, రాజుకు వచ్చిన కలను బట్టి
కాబట్టి బుద్ధిమంతులు నశించిపోవటం ఏమిటి, అదేవిధంగా జ్ఞానులు నశించిపోవటం ఏమిటి? కాబట్టి వారు నశించిపోకోకుండా ఉండు నిమిత్తము నీవు నాకు ఆ కలభావం తెలియజేస్తేనే కుదురుతుంది అని దానియేలు నెబుకద్నెజరుకు వచ్చిన కళ తనకు తెలిసేంత వరకు కూడా బుద్ధిమంతులు చనిపోకుండా నిమిత్తము, జ్ఞానులు చనిపోకుండా నిమిత్తము అతడు డిమాండ్ చేస్తూ ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నవాడుగా ఉన్నాడు. గట్టిగా హలో చెప్దాం. ఈరోజు నీ జీవితంలో ఇటువంటి ప్రార్థన ఉండాలి. మొదటిది ఏమని చెప్పాను? విజ్ఞాపన. రెండవది ఏమని చెప్తున్నాను అంటే ప్రార్థన. ఈరోజు పరిస్థితి ఏదైనా సరే నీ జీవితంలో ఈ ప్రార్థన ఉండాలి. రాజు చెబుతున్నాడు, ఇదిగో నా ప్రతిమకి తప్ప ఇంకేది ఏ ప్రతిమకు నమస్కారం చేయవద్దు అంటున్నాడు. ఎవరు ఎన్ని విధాలుగా ఎన్ని ఆంక్షలు పెట్టినా నేను చేసేది నేనే చేస్తాను అని దానియేలు ఎప్పటిలాగే తన ఇంటికి వెళ్ళి కిటికీని తెరిచి దేవునికి ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నవాడుగా ఉన్నాడు. గట్టిగా చెప్దాం. ఈరోజు పరిస్థితులు ఏమీ అనుకూలించటంలా, ఏమీ అనుకూలించకపోయినా కూడా నువ్వేం చేయాలి తెలుసా? ఎప్పటి మాదిరిగానే ప్రార్థన చేసే అనుభవంలో దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. కొంచెం గట్టిగా. ఇక్కడ స్కాట్లాండ్ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు, అయ్యా నీవు నాకు ఈ దేశాన్ని అప్పగిస్తే సరే, లేకపోతే నేను బ్రతకనంటే దేవుడు స్కాట్లాండ్ దేశాన్ని ఈ యొక్క దైవ సేవకుడికి అందించాడు. అయితే ఆ స్కాట్లాండ్ దేశంలో ఉన్న రాణి ఇతను చంపాలని చూస్తూ ఉంది. అయ్యా దైవ సేవకుడా, నీవు దేవుని నిమిత్తం ఎట్లాంటి ప్రార్థన చేస్తే, ఆత్మల భారం నిమిత్తం ఎట్లాంటి ప్రార్థన చేస్తే ఒక రాక్షసి నిన్ను చంపాలని చూస్తుంది అంటే వెంటనే ఈ స్కాట్లాండ్ దేశంలో ఉన్న దైవజనుడు అంటున్నాడు, నేను రాజుకి ఎదుట నేను నిలబడేవాడిని, రాజులకు రాజైన దేవుని ఎదుట నేను నిలబడేవాడిని. ఈ లోకపు రాణి నన్నేమి చేయగలదు, ఈ లోకపు రాణి నన్నేమి చేయగలదు అని ధైర్యంతో ప్రార్థన చేశాడు. రాజుల మనసులో దేవుడు తిప్పుతాడు, అధికారాలను దేవుడు మార్చివేస్తాడు అని ప్రార్థన చేశాడట. డిమాండ్తో ప్రార్థన చేశాడట. తర్వాత అక్కడ అధికారం మార్చబడింది. రాణి ఈమెను ఏమీ కూడా చేయలేకపోయింది. ఈరోజు ఈ స్కాట్లాండ్ దేశంలో జాన్ నాక్స్ ఏ విధంగా అయితే ప్రార్థన, డిమాండ్తో కూడిన ప్రార్థన, అక్కడున్న అధికారం తొలగించబడి దేవుని యొక్క రాజ్యవ్యాప్తి నిమిత్తం ఎటువంటి ఆటంకం ఉండకూడదని ఎట్లాగైతే ప్రార్థన చేశాడో, నీ మీద ఏలుబడి చేర్చిన ఏ అధికారమో ఆత్మీయతలు ఎదగనీయకోకుండా ఉందో ఈ జాన్ నాక్స్ మాదిరి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థనలో దేవుడిని జీవితంలో నెరవేర్చుతాడు. గట్టిగా చెప్దాం. ఇది రెండవ ప్రార్థన. ఈ బిడ్డ ఏం చేశాడు? ఎదిగి పెద్దవాడై తల్లిదండ్రులు ఏం చేస్తున్నాడు? డిమాండ్. మొదటిది, ఈ బిడ్డ చిన్నవాడిగా ఉన్నప్పుడు ప్రతి అవసరత నిమిత్తం ఏం చేస్తున్నాడు? కన్నీరు కారుస్తున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. రెండు, ఇప్పుడు పెద్దవాడైన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తున్నాడు? డిమాండ్ చేస్తున్నవాడిగా ఉన్నాడు. ఇప్పుడు మూడవ అనుభవము, ఇతడు ఇంకొంచెం పెద్దవాడయ్యాడు కాబట్టి ఇప్పుడు కుటుంబ నిమిత్తము, భార్య నిమిత్తము, బిడ్డల నిమిత్తము, తల్లిదండ్రుల నిమిత్తము ఇప్పుడు కష్టపడడము ప్రారంభించాడు. బైబిల్ గ్రంథంలో 1 తీమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రారంభ వచనము. అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును ఏం చేయాలటండి? విజ్ఞాపనను మనము చేయవారుగా ఉండాలి. ఇక్కడ మూడవ అనుభవం కనబడుతుందండి. యాచనలు అంటే మొదటిగా ఏమని చెప్పాను? విజ్ఞాపన. రెండవది ఏం చెప్పాను? ప్రార్థన. అంటే ఒక వ్యక్తి పెరిగి పెద్దవాడైన తర్వాత ఇప్పుడు ఎవరిని చూసుకోగలుగుతాడు? తల్లిదండ్రులను చూసుకోవాలి, భార్య బిడ్డల్ని చూసుకోవాలి. పెరిగి పెద్దవాడవడానికి ఇతడు 2 రకాలైన అనుభవాల్లోంచి వచ్చాడు. మొదటిది ఏమిటి? విజ్ఞాపన అనుభవము. రెండవది ప్రార్థన అనుభవం. ఇప్పుడు ఈ వయసులో అతడు తన కుటుంబాన్ని చూసుకోవాలి, బిడ్డలను ఒకప్పుడేమో ఇతడు ఎలాగున్నాడంటే బిడ్డల మాదిరిగా ఉన్నాడు. ఇప్పుడు ఎలాగున్నాడంటే తల్లిదండ్రుల మాదిరిగా ఉన్నాడు, తండ్రి మాదిరిగా ఉన్నాడు. తాను బిడ్డగా ఉన్నప్పుడేమో శ్రద్ధగా వినండి. ఒకప్పుడేమో తాను బిడ్డగా ఉన్నాడు, తల్లిదండ్రులు అతనికి ఏం కావాలో అది ఇచ్చారు.
ఇప్పుడు తాను తండ్రిగా తల్లిగా ఉన్నాడు. ఇప్పుడు బిడ్డలకి ఏం కావాలో అది ఇచ్చే అనుభవంలోకి వచ్చాడు. అంటే ఇక్కడ విజ్ఞాపన అనుభవం కనపడుతుంది, ప్రార్థన అనుభవము కనపడుతుంది. ఈ రెండు అనుభవాలను ఈ వయసులో ఏం చేయాలంటే తల్లిదండ్రుల నిమిత్తము, భార్య బిడ్డల నిమిత్తము అతడు రెండింటిని కలిపి ముందుకు తీసుకువెళ్ళాలి. రెండింటిని కలిపి ముందుకు తీసుకెళ్ళాలి. అంటే తల్లిదండ్రుల నిమిత్తము, భార్య బిడ్డల నిమిత్తము విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. ఈ రెండింటిని కలిపి తీసుకుని ముందుకు తీసుకెళ్ళగలిగితేనే ఈ ధూప సంభారములో ఉన్న ఈ గాలిబ్యానం అంటే ఇది మూడవది. ఇది ఏం చేస్తుందంటే అంతకుముందు ఉన్న ఆ యొక్క అత్తరు ఉన్నది, చేదైనది బోళము ఉన్నది. ఆ బోళాన్ని ఓనిక అనేది ఇంకొక ద్రవ్యం ఉంది. ఈ రెండింటిని కలిపి ఉంచే సంభారం ఏమిటంటే గాలిబ్యానం. ఈ కలిపి ఉంచే సంభారం వల్ల ఏం చేస్తుందంటే ఈ రెండు ముద్దగా చేయబడి దేవునికి బలి మీద అగ్ని మండించడానికి ఇది ఉపయోగకరంగా మార్చబడుతుంది. అట్లాగే ఈ వయసులో ఇతడు తల్లిదండ్రులను అట్లాగే బిడ్డల నిమిత్తము శ్రమ పడేవాడుగా ఉండాలి. కాబట్టి అతడిలో ఏముండాలంటే విజ్ఞాపనలు ఉండాలి, ప్రార్థనలు ఉండాలి. ఇప్పుడు కొంచెం లోతుగా చెప్తున్నాను వినండి. ఇక్కడ ఏబు తన స్నేహితుల నిమిత్తం ఏం చేస్తున్నాడు అంటే విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నవాడుగా ఉన్నాడు. అయితే దేవుడు ఏబు యొక్క ప్రార్థన ఆలకించాడు. స్నేహితులకి ఏమిచ్చాడు? స్వస్థత. స్నేహితులకి ఏమిచ్చాడు? వారు ఆ యొక్క శ్రమ నుంచి వారు విడుదల పొందుకున్నవారుగా ఉన్నారు. మొదటిది. రెండు, ఏబు తన స్నేహితుల గురించి ప్రార్థన చేస్తే ఏబు ప్రార్థన ఆలకించిన దేవుడు స్నేహితుల గురించి ఆలోచన చేశాడు. రెండు, అంతకంటే ఎక్కువగా ఏబును రెండంతలుగా దీవించాడు. ఏబు ఎవరి గురించి ప్రార్థన చేశాడు? స్నేహితుల గురించి. స్నేహితుల గురించి దేవుడు పట్టించుకున్నాడు. అంతకంటే ఎక్కువగా ఎవరి గురించి పట్టించుకుంటున్నాడు? ఎవరైతే ప్రార్థన చేశారో ప్రార్థన చేసిన ఏబుకు దేవుడు రెండంతల దీవెన దయచేస్తాడు. ఈరోజు సంఘములో కూడా నేను చాలా విజ్ఞాపనల గురించి చెప్తున్నా. పలానా వారు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు, పలానా వారు ఇట్లాంటి అనారోగ్యంలో ఉన్నారు, పలానా వారు ఇట్లాంటి అవసరతలో ఉన్నవారుగా ఉన్నారు అని ప్రతి వారము కూడా ప్రార్థన అంశాలను మీకు తెలియచేస్తున్నవాడుగా ఉన్నాను. ఈరోజు మీరు ఆ ప్రార్థన అంశాలను పట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు వారి అవసరతలు తీర్చడంతో పాటు అంతకంటే ఎక్కువగా మన విషయంలో దేవుడు ఎన్ని విధాలుగా జోక్యం చేసుకుంటాడు? రెండంతలుగా జోక్యం చేసుకుంటాడు. గడిగలు చెప్దాం. ఇతరుల గురించి నువ్వు ప్రార్థన చేస్తే ఆ వారిని దేవుడు పట్టించుకుంటాడు. వారికంటే ఎక్కువగా నీ విషయంలో రెండంతలుగా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? జోక్యం చేసుకునేవాడుగా ఉంటాడు. ఇది ఏమిటి అంటే యాచన. దీన్ని ఏమంటారంటండి? యాచన. లోకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనము. అయ్యా పేతురు, నిన్ను అపవాది జల్లించడానికి వస్తున్నాడయ్యా. సిమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలే దల్లించడానికి మిమ్మల్ని కోరుకొనిను కానీ మీ నమ్మిక తప్పిపోకుండా నిమిత్తము నేను మీ కొరకు వేడుకొనుచున్నాను. మీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. సహోదరులను స్థిరపరచమని చెప్పి. ఎంత చక్కటి మాట చూడండి. దేవుడు ఏమంటున్నాడు? పేతురుని బలంగా వాడుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు పేతురుని ఎవరికి అప్పచెప్పాడు? సాతానుకి అప్ప. అయ్యో సాతాను మిమ్మల్ని గోధుమలే జల్లించడానికి వస్తున్నాడు, విశ్వాసం నుంచి తొలగిపోతావేమో అని ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారట? పేతురు నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. దేవుడేమో నేను సాతానుకి అప్పచెస్తాడు, కానీ నేను నీ నిమిత్తం ఏం చేస్తున్నాను? విశ్వాసంలోంచి తప్పిపోకుండా నిమిత్తము ఆ దేవునికి నేను ఏం చేస్తున్నా అంటే ప్రార్థన చేస్తున్నాను. అంటే యాచనలు చేస్తా. అయ్యా ఇతడు నా బండ మీద సంఘాన్ని నిర్మించాలి, బండ మీద సంఘాన్ని నిర్మించే దమ్మున్న సేవకుడు ఇతడు. అయ్యా ఇతను బలపడితేనే తన సహోదరులు ఇతను బలపరచగలుగుతాడు, ఇతను నిలబడితేనే బండ మీద సంఘం కట్టబడుతుంది అని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ఏం చేశాడటండి? యాచనలో చేస్తున్నవాడుగా కనపడుతున్నాడు. ఇంకొంచెం మనము బైబిల్లోకి వద్దాం. బైబిల్ గ్రంథంలోకి వద్దాం. లోకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనము. మరియు ఆయన వారితో యుప్మాన్ చెప్పెను, ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటించెను. అది పండ్లు వెదకి వచ్చినప్పుడు అది దొరకలేదు కాబట్టి
ఇదిగో 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్టును పండ్లు వెతుచున్నాను, ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పి ఇప్పుడు యాచన చేస్తున్నాడు. అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనేమో, ఈ చెట్టుకు నేను పాదు చేస్తాను, ఎరువు వేస్తాను, నీరు పెడతాను, పోషణ చేస్తాను, సంరక్షణ చేస్తాను. వచ్చే సంవత్సరము అది కాపు కాయిపోతే నువ్వన్నట్టుగానే చేద్దువు కానీ అని ఇప్పుడు కుమారుడైన క్రీస్తు తండ్రి అయిన దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ చెట్టు నిమిత్తము, ఆ అంజూరపు చెట్టు నిమిత్తం ఏం చేస్తున్నాడంటే యాచనలు చేస్తున్నవాడుగా కనబడుచున్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్న మాట ఇది ఎన్నో అనుభవం అంటే 3వ అనుభవము. ఇప్పుడు ఈ బిడ్డ కథలోకి వచ్చేద్దాం. ఈ బిడ్డ మొట్టమొదట తన అవసరత తీర్చుకోవడానికి తల్లి దగ్గర ఏమేసాడు? ఏడ్చేవాడుగా ఉన్నాడు. 2, ఎదిగిన తర్వాత డిమాండ్ చేస్తున్నవాడుగా ఉన్నాడు. తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత బాధ్యతలు వచ్చాయి. బాధ్యతలు వచ్చిన తర్వాత ఇదిగో ఈ బిడ్డ స్థిరపడాలి, ఈ కుమారుడు స్థిరపడాలి, ఈ కుమార్తె స్థిరపడాలి, ఆ తల్లికి ఎటువంటి అనారోగ్యం రాకుండా చూసుకోవాలి అని ఏం చేస్తున్నాడంటే చాలా రకాలుగా అతడు బిడ్డల నిమిత్తము, కుటుంబ నిమిత్తము శ్రమ పడవలసినంతగా అతడు ఏం చేస్తున్నాడు తెలుసా? విజ్ఞాపనల చేతను, ప్రార్థనల చేతను అతడు యాచన అనేది చేస్తున్నవాడిగా ఉన్నాడు. ఇక 4వ అనుభవానికి వచ్చేద్దాము. ఏం చేస్తున్నాడు? నిర్గమకాండం 30వ అధ్యాయము 35. వాటితో ధూపద్రవ్యమును చేయవలను, అది సుగంధ ద్రవ్య మేళకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదై స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనది అయిన సుగంధ ధూప సంభారము. అంటే స్వచ్ఛమైన సాంబ్రాన్ని ఏం చేయాలంటే సమభాగాలుగా తీసుకుని ధూపద్రవ్యము చేయవలను. 4వది సాంబ్రాణి. గాలిబ్యానం తర్వాత ఏమిటండి? సాంబ్రాణి. సాంబ్రాణి దేనికి సాదృశ్యంగా ఉందంటే కృతకృతాస్తుతులకు. అంటే దేవుడు మన నిమిత్తం మనల్ని ఏం ఆశిస్తున్నాడంటే కృతకృతాస్తుతులు. ఇప్పుడు ఈ బాలుడి కథ దగ్గరికి వద్దాం. ఈ బాలుడు చిన్నవాడిగా ఉన్నప్పుడు ఏడుపు, పెద్దవాడైనప్పుడు డిమాండ్, ఇంకొంచెం పెద్దవాడైనప్పుడు బాధ్యతలు. ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చాడు. వృద్ధాప్యంలోకి వచ్చిన ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఈ విధంగా దేవుడు మనల్ని కాపుగాచాడు, ఈ విధంగా దేవుడు మమ్మల్ని సంరక్షించాడు. ఇలాంటి ప్రమాదాల్లో నుంచి, ఉపద్రవాల నుంచి, కరువుల్లో నుంచి, రోగాల్లో నుంచి, వైరస్ల నుంచి, తెగుల నుంచి మమ్మల్ని కాపాడి సజీవులుగా ఉంచి మమ్మల్ని ఇప్పటి వరకు ఈ ఆయుష్యించాడు. మా చేతులు కష్టాస్తాన్ని దేవుడు ఆశ్రయించాడు. మా బిడ్డల భవిష్యత్తును దేవుడు దీవించాడు. వారి బిడ్డలను కూడా దేవుడు దీవించాడు. అందుకే మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. మా బిడ్డలు ఆ విధంగా కష్టపడి పనిచేయుచున్నారు. మేము ఈ విధంగా వృద్ధాప్యంలోకి వచ్చినా కూడా మేము ఆరోగ్యంగా ఉన్నాము అంటే దేవుని యొక్క కృపే అని ఈ వృద్ధాప్యంలోకి వచ్చిన ఈ వ్యక్తి తన ఇంటిలో ఉన్న చిన్నవారికి, తన ఇంటిలో తన మాటలు వినేవారందరికీ ఎవరి గురించి చెప్తున్నాడో తెలుసా? దేవుడు చేసిన మహత్కార్యముల గురించి అతడు తలపోస్తున్నవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? ఆయన ఆశ, మొట్టమొదటి ఆశ మనకు తెలియచేస్తున్నాడు. 10 మంది కుష్ఠరోగుల విషయంలో బాగుపడితే ఒక్కడే వచ్చి ఏం చేశాడు? దేవునికి కృతజ్ఞతాస్తుతి. దేవుడు ఏమి కోరుకున్నాడు, దేవుడు ఏమి ఆశపడుతున్న మానవ దగ్గర నుంచి అంటే స్పష్టంగా దేవుడు మనకు చెప్తున్నాడు, ఆయన మన దగ్గర నుంచి కృతజ్ఞతాస్తుతి కోరుకు. అందుకే అన్నాడు, మిగిలిన 9 మంది ఎక్కడా? నువ్వు ఒక్కడే కృతజ్ఞతాస్తుతి చెల్లించడానికి వచ్చావు కదా, మిగిలిన 9 మంది ఎక్కడ అంటే మానవుని దగ్గర నుంచి దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు కోరుకుంటున్న వాడిగా ఉన్నా. మనకి ఎవరైనా మంచినీళ్ళు ఇస్తే థ్యాంక్స్ వేస్తున్నాం, ఏదైనా సహాయం చేస్తే థ్యాంక్స్ అంటూ ఉంటాం. కానీ దేవుడు ప్రతి సంవత్సరం అనే దయాకిరీటమును, ఆయుష్ను మనకిస్తున్నాడు. మరి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నామా? నిన్నగాక మొన్న మన కళ్ళ ముందు ఉండిన వారు ఈరోజు శవమై తెలుచుకున్న వారుగా ఉన్నారు. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అయినా ఇటువంటి ప్రమాదాలు, విపత్తుల మధ్య దేవుడు మనల్ని కాపాడి సంరక్షించి మన సజీవులుగా ఉంచి మందిరంలోకి వచ్చి దేవుడిని ఆరాధించే భాగ్యం తీసుకుంటున్నాడు. మన పిల్లలను చూసుకుంటూ, మన పిల్లల్ని పెంచుకుంటూ మనల్ని దేవుడు ఒక ఆరోగ్యమని, ఆయుష్ అనేది ఇచ్చాడు. ఎంతోమంది యవ్వన కాలంలో ఉన్న తల్లిదండ్రులు చనిపోతున్నారు, బిడ్డలు అనాథలు అయిపోతున్నారు. కానీ నీ బిడ్డలు అనాథలు కాకోకుండానే దేవుడిని నిలబెట్టాడు కదా.
నీ చేత్తోనే నీ బిడ్డను పసి వయసు నుంచి పెళ్ళి వయసు వచ్చేంత వరకు కూడా పెంచావు కదా. కానీ నువ్వు నీ బిడ్డను పెంచుతూ ఉన్న క్రమంలో అనేక మంది బిడ్డలను చూస్తూ ఉన్న వారి చిన్న వయసులో తండ్రిని కోల్పోవడం కానీ, తల్లిని కోల్పోవడం కానీ, లేకపోతే ఏదో ఒక యాక్సిడెంట్ అయి కాలిపోగలిపోవడం కానీ, ఏదో ఒక అవయం కోల్పోవడం కానీ, ఏదో ఒక బలహీనతల వారు నింపబడడం కానీ నువ్వు గమనిస్తూ ఉన్నా. కానీ అవేమీ లేకుండా దేవుడు నిన్ను ఆరోగ్యంగా కొద్దిపాటి వైద్యం చేత నువ్వు సర్వైవల్ అవునట్లుగా మంచి ఆరోగ్యం చేత నేను నిలుపుతూ ఉన్నాడు కదా. ఇంత గొప్ప భాగ్యము దేవుడు నీకు ఇచ్చినప్పుడు దేవునికి నువ్వు చూపించే కృతజ్ఞత ఎలాగూ ఉన్నది. అందుకే 4వ అనుభవము, ఈ వృద్ధాప్యంలోకి వచ్చిన ఈ బాలుడు ఏమంటున్నాడంటే, బాలుడు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత దేవునికి ఏం చెప్తున్నాడు తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడు. కీర్తనలో 34 ప్రారంభము, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఎల్లప్పుడూ యెహోవాను 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కాబట్టి మనకి ఏదైనా, నాకేమన్నా ప్రభువా, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నేమేమై ఉన్నానో ప్రభువా అది నీ దయ వలనే ప్రభువా, నాకున్నవన్నీ నీవే ఇచ్చినదేనయ్యా అని దేవునికి ప్రతి విషయం మందు నువ్వేం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు నీవు చెల్లించువాడుగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ పౌలు శీలలు ఎక్కడ ఉన్నారు చెప్పండి, చెప్పాలి. ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు? చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన పాటలతో ప్రార్థించగా చెరసాల, అదేమిటి మేము ఇంత సేవ చేస్తే దేవుడు మాకు చెరసాలు వేసి సంకెళ్ళు బిగించారని నీరసం మాటలు మాట్లాడారా? ఆ సంఖ్యల మధ్య కూడా వారు ఏం చేశారు తెలుసా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. నీ చెర అనుభవం ఏమై ఉన్నదో, నీ చెర అనుభవంలో దేవునికి కృతజ్ఞత కలిగి మాట్లాడగలుగుతున్నావా? ఈరోజు దేవుడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి ఏం కోరుతున్నాడు తెలుసా? కృతజ్ఞతాస్తుతులు. మన ధూప సంభారంలో 4 విషయాలు ఉండాలి. మొదటిది విజ్ఞాపన, 2 ప్రార్థన, 3 యాచన, 4 కృతజ్ఞతాస్తుతులు. ఈ చిన్న బిడ్డవాడి కథ చూశారుగా. చిన్నవాడిగా ఉన్నప్పుడేమో ఏడ్చాడు, విజ్ఞాపన చేశాడు. వయసుకు వచ్చిన తర్వాత ప్రార్థన అంటే యాకోబులాగా డిమాండ్ చేస్తున్నాడు. ఒక వయసు పెళ్ళయిన తర్వాత యాచన అంటే ఇతనిలో తండ్రిగా బిడ్డను చూసుకునే విషయంలోనేమో ఆ యొక్క విజ్ఞాపనలు, అదేవిధముగా ఒక తల్లిదండ్రులకి బిడ్డగా ఉన్నప్పుడేమో ఒక ప్రార్థన. ఈ 2 అనుభవాలను మిక్స్ చేసి ఈ యొక్క విధంగా యాచనతో ముందుకెళ్తున్నాడు. చివరిగా వృద్ధాప్యంలోకి వచ్చాడు. ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు. దేవుడు మన జీవితంలో ఈ 4 రకాలైన ధూపద్రవ్యాలను చేత మన ధూప సంభారం నింపబడి దేవునికి మనం అర్పిస్తే అది ఎలాగుంటుందంటే ఇంపైన సువాసనగా ఉంటుంది. ఇప్పుడు బలిపీఠం మీద అగ్ని ఏం చేయాలి? నిత్యము మండుచూ ఉండాలి. ఈ బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచూ ఉండాలంటే మనలో 4 విషయాలు ప్రధానంగా ఉండాలి. మొదటిది విజ్ఞాపన, 2 ప్రార్థన, 3 యాచన, 4 కృతజ్ఞతాస్తుతులు. దేవుడు వీటన్నిటి చేత మనల్ని నింపునుగాక. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక.